నమస్తే. తెలంగాణలో కోదండరామ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం త్వరలోనే చేయబోతున్నారు. ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. వాస్తవానికి తెలంగాణ జన సమితి 2018లో వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆయన పార్టీని స్థాపించారు. అప్పటి నుంచి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేస్తున్నారు. ఇట్లాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కోదండరామ్ అలాగే ఆయన పార్టీలో ఉన్నటువంటి ఇతర సభ్యులు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేశారు. వాస్తవానికి కేసీఆర్కు అత్యంత సమీపంగా ఉన్నటువంటి కోదండరామ్ని కొన్ని కారణాల వల్ల ఆయన పక్కన పెట్టారు కేసీఆర్. వాస్తవానికి ఆ విషయంలో కోదండరామ్ ఆయనది ఏది తప్పు లేదు, కానీ ఆయనే కావాలని కేసీఆర్ ఆ విధంగా చేశారని అప్పట్లో ప్రచారం బాగా జరిగింది. ఇలాంటి నేపథ్యంలో ఆయన 2018లో టీజేఎస్ను స్థాపించారు. తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ పోరాటాన్ని ముఖ్యంగా ఆయన ముందుకు తీసుకెళ్లారు. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయటం, ముఖ్యంగా కోదండరామ్ కాంగ్రెస్ వైపు ఆకర్షితులు కావటానికి ప్రధానమైనటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో ఆయన పొలిటికల్ సైన్స్లో ప్రొఫెసర్గా కూడా పనిచేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. ఆయన ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, వివాదాలకు చాలా దూరంగా ఉండేటువంటి వ్యక్తి. ముఖ్యంగా ఆయన పేరు చెబితే ప్రతి విద్యార్థి సంఘాలు కూడా ఇంకా రెండో మాట మాట్లాడరు. ఇలాంటి సందర్భంలో ఆయన సేవలను వినియోగించుకోవటానికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని దూతగా పంపించింది ఆయన దగ్గరికి. ఇలాంటి సందర్భంలో 2-3 పర్యాయాలు ఆయనతో భేటీ జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. ఇష్టపూర్వకంగానే పార్టీకి సపోర్ట్ చేస్తాం. ముఖ్యంగా మూడోసారి తెలంగాణలో ఒక నియంత అనేవాడు రాకూడదు. ఇప్పటికే 2 సార్లు చాలా ఘోరమైనటువంటి పరిపాలన మనం చూసాం. ఒక కుటుంబ రాజకీయాలు అనేది మనం చూడాల్సి వచ్చింది. ఇక దానికి చరమగీతం పాడాలి. కాబట్టి మనమంతా ఏకమై కేసీఆర్ సర్కారును గద్దె దించాలి, అదే మన టార్గెట్ అనుకుని పనిచేశారు. ఆ రకంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చాలా దగ్గరగా పనిచేసి ఎంతోమందిని ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తిగా మారారు కోదండరామ్. ఇట్లాంటి సందర్భంలో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా ఆయన్ను క్యాబినెట్లోకి తీసుకోవాలి. ఎంతో మంచి వ్యక్తి, అలాగే తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మనం ఆయన్ను ఆహ్వానించాలి. ముఖ్యంగా క్యాబినెట్లో తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది, సానుకూలత ఏర్పడుతుంది, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుంది, మనం ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న వాళ్ళము అవుతాం అనే ఒక నిర్ణయంతో ఆల్రెడీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు. దానికి నిర్ణయం తీసుకోవటం మీ ఇష్టం అని చెప్పి రేవంత్ రెడ్డికి స్వేచ్ఛ ఇచ్చినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఇలాంటి సందర్భంలో కోదండరామ్ని కనుక క్యాబినెట్లోకి తీసుకుంటే చాలా సర్కారుకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎవరు కూడా అభ్యంతరం తెలిపేటువంటి వ్యక్తులు లేరు. ఎందుకంటే ఒక సీనియర్గా ఉన్నారు, ఆయన ఎప్పటి నుంచో ప్రొఫెసర్గా పనిచేశారు. అలాగే తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ మూలాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి వ్యక్తి కోదండరామ్. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఆయన్ని ఖచ్చితంగా గౌరవించాలి. ఆయన మన పార్టీకి ఎంతగానో సపోర్ట్ చేశారు, కాబట్టి ఆ రుణం మనం తీర్చుకోవాలి అనే ఆలోచనతో ఆయన దాదాపు 99% మంత్రిగా ఆయన త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది.